హే గైస్, మీ అందరికీ తెలుసు కదా గోరీ ఫేర్నెస్ క్రీమ్. సో ఇది కూడా ఒక బెస్ట్ వైటనింగ్ క్రీమ్ అన్నమాట. సో అండ్ చాలా రివ్యూస్ కూడా ఇచ్చాను. నేను రివ్యూస్ ఇచ్చినప్పుడు ఒక దాంట్లో యూజెస్ అండ్ ఇంకొక దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ షేర్ చేశాను అనమాట. సో మొత్తం కలిపితే వీడియో లెంత్ ఎక్కువగా అయిపోతుంది అని చెప్పేసి, సో యూజెస్ చూసిన వాళ్ళు సైడ్ ఎఫెక్ట్స్ కూడా డెఫినెట్లీ చెక్ చేసుకొని ఆ తర్వాత వాడాలా లేదా అన్నది డిసైడ్ అవ్వండి. ఓకే. అండ్ ఇది సేఫా కాదా అని చాలామంది అడుగుతూ ఉంటారు. సో గోరీ క్రీమ్ సేఫ్ అయితే కాదండి. ఇది 100% కెమికల్స్ అండ్ స్టిరాయిడ్ బేస్ అయితే ఉంటుందన్నమాట. దీంట్లో ఉన్న లైకోపిన్ అనే ఇంగ్రీడియంట్ కూడా మన స్కిన్‌కి మంచిది కాదు. బట్ కానీ లిమిటెడ్‌గా యూజ్ చేసుకుంటూ ఒక 1 మంత్ ఫేర్ వచ్చిన తర్వాత దీన్ని స్టాప్ చేసేయాలి. రెగ్యులర్‌గా వాడితే స్కిన్ పాడవుతుంది. సో ఇది నేను చాలా వీడియోస్‌లో నోటీస్ చేశాను. బట్ ఓన్లీ యూజెస్ చూసి మీరు సేఫ్ అన్నారు కదా అని చెప్పి పర్చేస్ చేస్తున్నారు. సో తప్పకుండా మీరు సైడ్ ఎఫెక్ట్స్ ప్రతి క్రీమ్ గురించి ఇదనే కాదు, ఓన్లీ ఫేర్, అరోమా మ్యాజిక్, శ్రీకోమల్ వీటన్నిటికీ కూడా నేను సైడ్ ఎఫెక్ట్స్ అనేది డెఫినెట్లీ షేర్ చేశాను. సో గాయ్స్, ఇది ఎలాంటి ప్రాబ్లం లేదు, యూజ్ చేయండి అని నేను ఏ వీడియోలో కూడా నోటీస్ చేయట్లేదు. సో తప్పకుండా ఈ రివ్యూస్ అనేది ప్రాపర్గా చెక్ చేసి అప్పుడు మాత్రమే నాకు ఆర్డర్ ఇవ్వండి. అండ్ మీరు యూజ్ చేసేది కూడా దీంట్లో కెమికల్స్ ఉంటాయి అంటే మళ్ళీ వెళ్ళిపోయేసి ఆన్లైన్లో కొనుక్కొని ఫేక్ ప్రోడక్ట్ వాడి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో అలా అస్సలు చేయకండి. వాడితే ఒరిజినల్ వాడండి. ఇంకా డేంజరస్లోకి వెళ్తారు కెమికల్ బేస్ ఉన్నవి. మీరేవో ఆన్లైన్లో తక్కువ క్వాలిటీ వాడారు అంటే ఇంకా స్కిన్కి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఒకసారి ప్రాపర్గా చెక్ చేసుకోండి. వీడియోస్ కూడా కంప్లీట్గా చూడండి. అండ్ మీరు చూసిన తర్వాత మీకు నచ్చింది అంటేనే ఆర్డర్ ఇవ్వండి. సో ఇదైతే సేఫ్ అయితే కాదనమాట, కెమికల్ బేసే. ఓకే.